ఉద్యోగ విరమణ వయసును ఔట్సోర్సింగ్ ఉద్యోగులు కూడా పెంచాలని ఆంధ్రప్రదేశ్ కార్పొరేషన్ ఔట్సోర్సింగ్ సర్వీస్ ఎంప్లాయీస్ అసోసియేషన్ అధ్యక్షుడు అంజా నాయక్ పేర్కొన్నారు. నగరంలోని ప్రెస్ క్లబ్ నందు శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ ఉద్యోగులకు ఔట్సోర్సింగ్ స్టేట్ బాడీ అయినటువంటి స్టేట్ ప్రెసిడెంట్ అంజా నాయక్ మాట్లాడుతున్నాను. ఇక్కడ మన గత ప్రభుత్వంలో అవుట్సోర్సింగ్ ఉద్యోగాలు చేసిన సమస్యలు పరిష్కరించలేకపోయింది. ఈ ప్రభుత్వమైనా జరుగుతుంది న్యాయం అంటే అలాంటి న్యాయం జరగలేదు. సో ఆప్కాస్ అసోసియేషన్ తరఫున మేము మాట్లాడాల్సిన విషయం ఏమంటే, గత కొన్ని ప్రభుత్వాలు మారిపోతున్నా మా తలరాతలు మారడం లేదు. రెగ్యులర్ ఉద్యోగస్తులు అన్ని బెనిఫిట్స్ వర్తిస్తున్నప్పటికీ కనీసం మా పట్టకుట్టి కోసము జీతాలు పెంచడం కానీ, మినిమం టైం స్కేల్ చేయడం కానీ అలాంటివి చేయకుండా ప్రభుత్వాలు మా శ్రమ దోపిడీని దోచుకుంటూ ముందు తీసుకెళ్తున్నాయి. అదేవిధంగా కొన్ని కోట్లలో రెగ్యులర్ చేయండి, దాదాపు 1,50,000 మంది పనిచేస్తున్నటువంటి అవుట్సోర్సింగ్ ఆంధ్రప్రదేశ్ అవుట్సోర్సింగ్ ఉద్యోగస్తులకు రెగ్యులర్ చేయండి అని జీవోలు వచ్చినప్పటిగా వాళ్ళు సుమోటో జారీ చేసినప్పటిగా ఎలాంటి స్పందన లేకుండా ప్రభుత్వాలు నిమ్మకు నీరెత్తినట్టుగా ఈ ప్రభుత్వం కానీ గత ప్రభుత్వం అలానే కాలయాపన చేస్తున్నాయి. సో మాకు చేయాల్సిన డిమాండ్ ఏంటంటే, ఈ ప్రభుత్వంలో రెగ్యులర్ ఉద్యోగస్తులకు 62 సంవత్సరాలు వయసు పదవీ విరమణ వయసు పెంచితే అవుట్సోర్సింగ్ ఉద్యోగస్తులకు 60 సంవత్సరాలకే అలానే కంటిన్యూషన్ చేస్తున్నారు. దాన్ని 62 సంవత్సరాలు చేయాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉంది. మాకు ఎలాంటి అమ్మఒడి కానీ, ఫీజు రీయింబర్స్మెంట్ కానీ, ప్రభుత్వానికి నుంచి రావాల్సిన స్కీములు ఎలాంటి స్కీములు కానీ మాకు అందడం లేదంటే అర్థం ఏమని, వీళ్ళు ధనికులు, బాగా ఉన్నవాళ్ళు, బాగా సంపాదకులు అనేసి ఇవ్వడం లేదా, లేకుంటే వీళ్ళను ఇలానే కంటిన్యూ చేస్తే ఉద్యోగాలు చేస్తే చేయని లేకపోతే వెళ్ళిపోండి అనే విధంగా వివరిస్తున్నారా అనేది పేరుకే ఉద్యోగస్తులు. స్కీముల కాడికి వచ్చేది నీ ఎంప్లాయీ, అలాంటి ఎంప్లాయీగా స్కీముల దగ్గరికి ఎంప్లాయీ ఇస్తున్నారు కానీ అతను చేసే వృత్తిని గుర్తించి న్యాయం చేయడం లేదు. గత ప్రభుత్వం సమాన పనికి సమాన వేతనం అన్నా ఇప్పటికీ ఆ సమాన పనికి సమాన వేతనం అనేది అమలు కాలేదు. ఏదో అరకొర అనేసి ఏజెన్సీని తీసేసి జగన్మోహన్ రెడ్డి గారు ఒక తాటి మాదిరిగా, ఒక చెట్టును ఒక వృక్షం మాదిరిగా అన్ని పనులు ఒక వృక్షానికి ఉన్నట్టుగా ఒక తాటికి తీసుకొచ్చి ఆప్కాస్ చేశారు. దాని తర్వాత దాన్ని అలాగనే వదిలేశారన్నమాట. ఈ ప్రభుత్వం చంద్రబాబు గారు ఏమన్నారంటే, ఎన్నికల హామీ ముందు ఖచ్చితంగా మీకు 62 సంవత్సరాలు చేస్తామని హామీ ఇచ్చారు అవుట్సోర్సింగ్ వాళ్ళకు. ఎందుకు చేయలేదనేది మేము ప్రశ్నిస్తున్నాం. ఆ ప్రశ్నకు ప్రభుత్వం స్పందించి మాకు న్యాయం చేయాల్సిందిగా మన నారా లోకేష్ కానీ, కమిటీ ఉన్నటువంటి మినిస్టర్ పైవల కేశవులు కానీ, నారాయణ కానీ ఇలాంటి గొప్ప వ్యక్తులు కమిటీ పెట్టుకొని చేస్తున్నారే కానీ ఆ కమిటీ ఏం జరుగుతున్నదో ఆ రహస్యంగా బయటికి రావట్లేదు. సో కాలం గడిపే కొంతమంది ఇప్పటికే సంవత్సరానికి 10 నుంచి 20,000 మంది సర్వీస్ 40 సంవత్సరాలు సర్వీస్ చేసుకొని 10 చేస్తున్నారు. వాళ్ళు ఎలాంటి బెనిఫిట్స్ లేకుండా ఇళ్ళకి వెళ్తుంటే వాళ్ళ ఇళ్ళ పరిస్థితులు ఆలోచిస్తే చాలా దయానీయంగా, చాలా బాధాకరంగా, వర్ణాతీతంగా ఉన్నాయి. ఎందుకంటే వాళ్ళు పెళ్ళిళ్ళు చేయించుకోలేరు, తర్వాత పిల్లలు చదివించుకోలేరు, ఆడబిడ్డలు ఉంటే ఎలాంటి గవర్నమెంట్ స్కీమ్ రావట్లేదు కాబట్టి వాళ్ళ పరిస్థితి ఇలానే కాలయాపన జరుగుతున్నాయి. సో అలాంటి జీవితాలు ఎన్నో కాలయాపనలోనే కాలమరుగైపోతున్నాయి. దీన్ని దృష్టిలో పెట్టుకొని చంద్రబాబు గారు ఇప్పటికైనా మాకు ఖచ్చితంగా 62 సంవత్సరాలు చేయాల్సిందే, చేయకపోతే మేము అసెంబ్లీ దగ్గరికి వచ్చినా రిక్వెస్ట్ చేయాల్సిన ధర్నాలు చేయడానికైనా మేము సిద్ధంగా ఉన్నాం. ఎందుకంటే మా ఆవేదన అలా ఉంది, మా బతుకులు అలా ఉన్నాయి. ఇలానే కొనసాగుతూ ఉంటే మా చరిత్ర మేము ఎవరు చెప్పుకోవాలా? ప్రభుత్వాలు చెప్పుకోకపోతే, అధికారులు చెప్పుకోలేకపోతే ఎవరు చెప్పుకోవాలి? మేము దీన్ని దృష్టిలో పెట్టుకొని ఖచ్చితంగా మాకు మినిమం టైం స్కేల్ అయినా చేయండి, లేదంటే రెగ్యులర్గా చేయాలా, లేదంటే మా కనీస వేతనాలు, కనీస హామీ ఇచ్చినటువంటి గత ప్రభుత్వాలు ఇలా తుంగలో తొక్కినట్టుగా ఏదో చెప్తారు, హామీ ఇచ్చా, ఓట్లేస్తామని వెళ్ళిపోతారు. వాళ్ళేం పదవులు ఆశిస్తారు, పదవులలో కూర్చుంటారు, మా కాలం వల్ల క్లోజ్ అవుతారు. సో అలా కాకుండా దయచేసి మినిస్టర్ గారికి, నారా లోకేష్ గారికి విన్నపం ఏంటంటే, ఖచ్చితంగా మా పైన శ్రద్ధ వహిస్తే దాదాపు కుటుంబం నుంచి 10 ఓట్లు వేసుకున్నా 20 లక్షల ఓట్లు ఆప్కాస్ నుంచే పడతాయి మీకు. అలాంటి వాళ్ళు అలాంటి అన్ని ఓట్ బ్యాంక్ ఉండించుకొని మమ్మల్ని ఎందుకు కాలేదు? కంపెనీ చట్టం ఎప్పుడో 1919లో వచ్చిన కంపెనీ చట్టాన్ని ఇప్పుడు దాకా బానిసలుగా మాకు ఆ కంపెనీ మీదనే పని చేసుకుంటాం. మేము చేసేది 8 గంటలే, ప్రభుత్వ ఉద్యోగి చేసేది 8 గంటలే. అప్పుడు వాళ్ళకు జీతాలు పెంచడం ఏంది, మాకు జీతాలు తగ్గించడం ఏంది? ఉన్న జీతాలను పెంచాలన్నా, ఉన్న జీతాలను అదే కంటిన్యూ చేస్తారన్నా?
సో మాకు ఎలాంటి పరిస్థితులైనా ఈ మన పుట్టపర్తి ఎమ్మెల్యే గారు కూడా నారా చంద్రబాబు నాయుడు గారు కలిసి వీళ్ళకి ఎలాంటి పరిస్థితుల్లో రెగ్యులేట్ చేయాలి సార్ అని హామీ పత్రం కూడా ఇచ్చారు. సో అలాంటి వాళ్ళు ఎమ్మెల్యేలు మినిస్టర్లు ఉన్నారు. అన్ని జిల్లాల నుంచి మీ సహకారంతో ముందుకు వెళ్తే ఖచ్చితంగా అసెంబ్లీలో బిల్లు పాస్ అవుతుంది. ఆ బిల్లు వల్ల మా మినిమం టైం స్కేల్ అవుతుంది. ఎన్నో కుటుంబాల జీవితాలు వెలుగులోకి వస్తాయి. నేను రాష్ట్ర అధ్యక్షుడు అంజనాయక్ మాట్లాడుతున్నా, ఆఫ్కాస్ ప్రెసిడెంట్ని, కడప. థ్యాంక్ యూ.